వదలు. ఏం చేస్తున్నావే? ఎందుకు ఇలా బలవంతంగా దండలు తీయాలని చూస్తున్నావు? ఏమైంది లక్ష్మి? ఎందుకు దండలు తీయాలని ప్రయత్నిస్తున్నావు? అమ్మా, ఆ దండల్లో బాంబు ఉంది. ఆ దండల్లో బాంబు ఉంది. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? దండల్లో బాంబు పెట్టడం ఏంటి? లక్ష్మి ఊరికే ఏది చెప్పదు. ఒకసారి దండలు చూడండి. అమ్మా, ఆ దండలు ఇటు ఇవ్వండి. అమ్మా, ఇవ్వండి. ఒరే, బాంబు పేలే టైం అయిందిరా. ఎలాగైనా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అయ్యో, నా ఒక్కదాని ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ కుటుంబం సేఫ్ గా ఉండాలి. వీళ్ళకి మాత్రం ఏం కాకూడదు.
అమ్మా లక్ష్మి లక్ష్మి అవును విహారీ, ఇప్పుడు ఆవేశపడటం కరెక్ట్ కాదు. విహారి గారు, తాతయ్య గారు చెప్పింది నిజం. దయచేసి మీరెవరూ ఆవేశపడద్దు. బాబు, ఇలా జరిగినందుకు మమ్మల్ని అందరినీ క్షమించండి. అయ్యయ్యో మామయ్య గారు, ఎవరో చేసిన పనికి మీరు క్షమించమనంటారేంటి? మీరు మంచివారు కాబట్టి అర్థం చేసుకున్నారు. అదే వేరే వాళ్ళైతే మామయ్య గారు, అమ్మవారి దయ వల్ల ఎవరికీ అపాయం కలగలేదు. ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. తర్వాత జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. అలాగే. విహారీ, చారుకేశవా, అరే పండు, అయ్యా, ముందు జరగాల్సిన పనుల గురించి చూడండి. ఇక్కడితో వదిలేసేయండి. పెళ్ళంతా అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం. అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళండి. అమ్మా, మీరు కూడా లోపలికి వెళ్ళండి. వెళ్ళి పనులు కానివ్వండి. వెళ్ళండి. అరే పండు, ఇదంతా క్లీన్ చేయరా. అలాగే అయ్యా. చెయ్యి. అంబిక రా, అంబిక. రామ్మా.